అందరికీ నమస్కారం. మనందరికీ అన్నం అంటే చాలా ఇష్టం కదా. తెలుగువాళ్లకి అయితే భోజనం అంటే అన్నం తప్ప ఇంకేమీ గుర్తుకు రాదు. కానీ ఒకసారి ఆలోచించండి, మనుషులు మొదట బియ్యం తినడం ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా? ఇది చాలా ఆసక్తికరమైన కథ. చాలా కాలం క్రితం, దాదాపు 10,000 ఏళ్ల క్రితం, మనుషులు వేటాడి జీవించేవారు. అడవుల్లో పండ్లు, కూరగాయలు దొరికితే వాటితో బతికేవారు. కానీ క్రమంగా వాళ్లు ఒకే చోట ఉండి పంటలు పండించడం నేర్చుకున్నారు. ఆ సమయంలోనే ఒక వన్య మొక్క, అంటే మనం ఇప్పుడు వన్య బియ్యం అని పిలిచేది దొరికింది. దాన్ని సాగు చేసి తినడం మొదలుపెట్టారు. చైనాలోని యాంగ్జీ నది దగ్గర మొదట బియ్యం పండించారని చెబుతారు. అక్కడి నుంచి అది తూర్పు ఆసియా, దక్షిణ ఆసియాలో వ్యాపించింది. భారతదేశానికి బియ్యం సుమారు 8,000 ఏళ్ల క్రితం వచ్చింది. మొదటగా గంగా నది పరిసరాల్లో పండించేవారు. తరువాత అది దక్షిణ భారతదేశానికి వచ్చింది. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకి అయితే నేల, వాతావరణం బాగా సరిపోవడంతో బియ్యం ముఖ్యమైన పంట అయిపోయింది. మన సంస్కృతిలో కూడా బియ్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లలో అక్షింతలు బియ్యంతోనే వేస్తారు. పూజలు, వ్రతాల్లోనూ బియ్యమే వాడతారు. పొంగలి, పులిహోర, దద్దోజనం వంటి వంటకాలు అన్నీ బియ్యంపైనే ఆధారపడి ఉంటాయి. బియ్యం వల్లే మనిషి జీవనశైలి మారిపోయింది. ముందు మాంసం, పండ్లపై ఆధారపడి ఉండే మనుషులు బియ్యం వల్ల శక్తివంతమైన, ఎక్కువసేపు తృప్తి ఇచ్చే ఆహారం పొందారు. దీంతో పెద్ద సంఖ్యలో జనాభా సులభంగా బతకగలిగింది. అందుకే చైనా, భారతదేశం, జపాన్ వంటి పెద్ద నాగరికతలు అన్నీ బియ్యంపైనే ఆధారపడ్డాయందుకే మనం ఇవాళ తినే ప్రతి అన్నం గింజ వెనక 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మన పూర్వీకుల కష్టం దాగి ఉంది. కాబట్టి మీరు ఒక గిన్నె అన్నం తినేటప్పుడు ఇది కేవలం ఆహారం కాదు, మనిషి నాగరికతను ముందుకు నడిపిన గొప్ప ఆవిష్కరణ అని గుర్తుంచుకోండి. ధన్యవాదాలు. మన విఆర్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో లైక్, షేర్ అండ్ కామెంట్ ముఖ్యం. మావా బ్రోస్.